వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారద మహర్షి ధర్మరాజు సందేహాలను నివృత్తి చేస్తున్నారు. వర్ణాశ్రమ ధర్మాల గురించి ప్రశ్నించారు ధర్మరాజు. ఆ వర్ణాశ్రమ ధర్మాలలో బ్రహ్మచర్య నిష్ఠ అంటే ఏమిటి, అలాగే వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళు ఎంత శ్రద్ధగా ఆ ఆశ్రమంలో ఉండాలి అన్న విషయాలు సవివరంగా విపులంగా సోదాహరణపూర్వకంగా నారద మహర్షి వర్ణించి చెప్పారు ధర్మరాజునకు. ఆ తరువాత యతి ధర్మాలు చెబుతున్నారు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలని చెబుతున్నారు. నారదౌవాచ కల్పస్త్వేవం పరివ్రజ్య దేహమాత్రావశేషితః గ్రామైకరాత్ర విధినా నిరపేక్షః చరేన్మహీం. యతి ధర్మాలు అంటే యతి ఎలా అవుతారు? రూపంతో అవుతారా? లోపల స్వభావం కూడా ఆ యతి ధర్మాలకు తగిన విధంగా మలుచుకోగలిగినప్పుడే సన్యసించాలి. అది లేనప్పుడు కేవలము రూపంలోనే ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటే వారు పరిపూర్ణమైనటువంటి యతులుగా పిలువబడరు. కల్పః సమర్థులైనటువంటి వాళ్ళు. ఏ విషయంలో సమర్థత ఉండాలి అంటే ఆత్మవిచారే, పరమాత్మయందు పరమాత్మ తత్వమునందు విచారం బాగా పెంచుకుని ఆలోచన పెంచుకుని తదనుగుణమైనటువంటి భావాలతో సన్యసించినటువంటి వారు ఐహిక విషయములను పరిపూర్ణంగా మనస వాచ కర్మణ విడిచిపెట్టగలిగే సామర్థ్యాన్ని పొందినటువంటి వారు మాత్రమే ఆ యతి ధర్మాలను ఆచరించగలుగుతారు. ఏవం పరివ్రజ్య, ఈ విధంగా ఈ రకమైన భావాలతో ఆ ఆశ్రమాన్ని స్వీకరించి దేహమాత్ర అవశేషిత, ప్రారబ్ధవశం వల్ల ఈ దేహం సంప్రాప్తించింది కాబట్టి ఆ దేహధర్మాన్ని మనం పాటించక తప్పదు. ఈ దేహం మాత్రమే మిగిలింది. ఈ దేహానికి కావలసినటువంటి ఈ ఇంద్రియ సంబంధమైన విషయాలేవి ఇంకక్కర్లేదని దృఢంగా సంకల్పం చేసుకోవాలి. దేహం మాత్రమే మిగిలింది. గ్రామైకరాత్ర విధిన, ఒక రాత్రి ఒక గ్రామంలో ఉంటే మరొక నాడు ఆ గ్రామంలో వసించకూడదు. అంటే సంచరించేటువంటి లక్షణం కలిగి ఉండాలి. నిరంతర భగవద్ అన్వేషణతో ఇక్కడే ఉండి ఇక్కడ కుటీరం ఏర్పాటు చేసుకుని ఇక్కడ మళ్ళీ చక్కగా హాయిగా నివసిద్దామనే ఆలోచన వస్తే అది బంధహేతువే అవుతుంది. కాబట్టి ఒక చోట ఒక రాత్రి ఉంటే ఆ గ్రామంలో మరుసటి రోజు రాత్రి ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోవాలి. గ్రామైకరాత్ర విధిన, ఆ నియమంతో ఉండాలి. నిరీహ అంటే కోరికలు లేనటువంటి వారై, ఇంకా ఏదో మన దగ్గర ఆర్జించి పెట్టుకోవాలి, మన చుట్టూ 10 మంది ఉండాలి అనే భావాలు గనక హృదయంలో ఉంటే ఇంకా సన్యాసాశ్రమం స్వీకరించడం వ్యర్థమే అవుతుంది. నిరపేక్ష అంటే కామము లేనివాడై, ఇది కావాలి అని ఏది ఉండకూడదు. కావలసింది ఏది ఇంకా అంటే పరమాత్మ చింతన మాత్రమే. ఆ ఆత్మతత్వ విచారంలో మునిగిపోవాలి తప్ప ఐహికమైన విషయాలను ఏవి పట్టించుకోకూడదు. ఇలాంటి లక్షణాలు ఉంటూ చరేన్మహీం, ఈ భూమి మీద సంచరిస్తూ ఉండాలి. దైవ సంబంధమైనటువంటి విషయాలను చింతన చేస్తూ భక్తులకు చెప్పచ్చు. బిభ్రుయాద్యద్య సౌవాసః కౌపీనాచ్ఛాదనం పరం త్యక్తం న దండలింగాదేః అన్యత్ కించిదనాపది. ఏదైనా ధరించాలి శరీరం మీద వస్త్రం అంటే ఎలాంటి వస్త్రం ధరించాలో చెబుతున్నారు. బిభ్రుయాద్యద్య సౌవాసః, వస్త్రాన్ని ధరించాలనేటువంటి నియమం ఉన్నట్లయితే ఏమి ధరించాలి?
కౌపీనాచ్ఛాదనం పరం, కౌపీన మాత్రాన్ని ధరించాలి అంటే గోచీని ధరించాలి. త్యక్తం న దండలింగాదేహే, సన్యాసాశ్రమం స్వీకరించకముందు ఏవైతే మనం ఇక నుంచి మేము సన్యాసంలో ప్రవేశిస్తున్నాము, వీటిల్ని విడిచిపెడుతున్నాము అని ఏవైతే ఐహికమైన విషయాలను విడిచిపెడతామో, త్యక్తం విడిచిపెట్టబడింది ఏదైతే ఉంటుందో వాటిని మళ్ళీ ముట్టుకోకూడదు. సన్యాసాశ్రమం స్వీకరించిన తరువాత కేవలము సన్యాసి చిహ్నములుంటాయి, వాటిల్ని ధరించాలి. కమండలము, అలాగే దండము, దండలింగాదేహే అన్యత్కించిదనాపది, ఇతరమైనది ఏది కూడా సన్యాసాశ్రమానికి ముందు ఏవైతే మన దగ్గర ఉన్నాయో వేటిల్ని సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత మరల ముట్టుకోకూడదు. అనాపది, ఇంకా ఆపదొచ్చి ఉప్పెనొచ్చి ఏదైనా ప్రమాదం ఏర్పడి ఇది తప్పదు అనుకునే సందర్భం ఏదైనా వస్తే అప్పుడు ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఆపదలేని సమానమైన స్థితి యందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సన్యాసాశ్రమం కన్నా ముందు మనం వేటితో అయితే అనుబంధం పెట్టుకున్నామో అవన్నీ విడిచిపెట్టాలి. కేవలము సన్యాస సంబంధమైనటువంటి గుర్తులను మాత్రమే ధరించాలి. అంటే ఏమిటి ఇందులో ఉన్న సారాంశం అంటే, ఐహిక భోగ ఇచ్ఛ అనేది పోగొట్టుకోవటం మనస్సుతో సహా అలవాటు చేసుకోమని చెబుతున్నారు. ఏకయేవ చరేద్భిక్షు ఆత్మారామో అనపాశ్రయ సర్వభూత సుహృచ్ఛాంతో నారాయణ పరాయణ. నారాయణ పరాయణ, నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ అని ఆ స్వామి నామాన్ని మనసులో స్మరించటం, జపించటం, కీర్తించటం, గానం చేయటం, వీటి యందు మాత్రమే మనస్సు లగ్నం అవ్వాలి. ఏకయేవ చర్యేత్, ఒక్కరే సంచరించాలి. పక్కన ఎవరైనా తోడుంటే బాగుండు అని ఆ తోడు గురించి మర్చిపోవాలి. ఏకయేవ చర్యేత్ భిక్షు, భిక్షాటన చేసేటువంటి లక్షణం ఉండాలి. ఆత్మా రామ, తన యందున్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని దర్శించగలిగేంత గొప్ప స్థాయికి అందుకోవాలి. అనపాశ్రయ, నిరాశ్రయుడై. నిరాశ్రయుడై అంటే ఒక గూడు ఉండాలి, కుటీరం ఉండాలి, మనకొక తోడు ఉండాలి, ఆశ్రయం ఉండాలి, పక్కన ఎవరైనా ఉండాలి. ఇలాంటి అపేక్ష ఉండకూడదు. ఇక ఎప్పుడూ ఆ నారాయణుణ్ణి చింతిస్తూ, ఎప్పుడు ఆ స్వామి అనుగ్రహం నాకు లభిస్తుందో కదా అని ఐహికమైన విషయాలన్నింటినీ తుచ్చంగా, తృణప్రాయంగా, బంగారం కనిపించినా కూడా అది గడ్డి పరకతో సమానం. అలాగే ఇదివరకు ఉన్నటువంటి బంధాలు ఏవైనా కంటి ముందు కనిపించినా అవన్నీ కూడా మనకి సంబంధించినవి కాదు. మనం పరమాత్మ సంబంధమే, మనకు ఇంకా ఏదీ లేదు అనే భావనే సన్యాసము. అన్నింటినీ సంపూర్ణంగా విడిచిపెట్టటం. పశ్యేదాత్మన్యదో విశ్వం పరే సదసతో వ్యయే ఆత్మానంచ పరబ్రహ్మ సర్వత్ర సదసన్మయే. పశ్యేదాత్మన్యదో విశ్వం, తన యందు సమస్తమైనటువంటి విశ్వము ఉన్నది. ఎందువల్లంటే పరమాత్ముడు తన యందున్నాడు. పరమాత్ముడు అంటే ఈ విశ్వం యొక్క స్వరూపమేగా. తనలో పరమాత్ముడున్నాడు, తాను అంతా కూడా పరమాత్మ స్వరూపమే. తాను కూడా ఈ ప్రకృతిలో ఉన్న సమస్తము పరమాత్మకు భిన్నమైనది కాదు, అంతా పరమాత్మ స్వరూపమే అని ఎక్కడ చూచినా ఆ పరమాత్మ దృష్టితో, ఆ బుద్ధితో ఉండాలి. పరమాత్మలో విశ్వాన్ని చూడాలి, విశ్వంలో పరమాత్మను చూడాలి, తనలో పరమాత్మను చూడాలి, జీవులలో పరమాత్మను చూడాలి. అంటే పరమాత్మ తప్ప వేరొకటి కనిపించకూడదు, నిరంతరము అన్వేషించాలి అని చెబుతున్నారు ఆత్మతత్వాన్ని. సుప్తి ప్రబోధయో సంధౌ ఆత్మనో గతిమాత్మదృక్ పశ్యన్ బంధంచ మోక్షంచ మాయామాత్రం నవస్తుతః. నిద్రించటానికి ముందు, లేవటానికి ముందు ఆ సంధికాలాలలో ఎప్పుడూ నేను అంటే పరమాత్మ, నేనంటే ఏమిటి అని అహంకారరహితమైనటువంటి ఒక ఆలోచనతో, భగవద్జ్ఞానంతో మెలుగుతూ ఉండాలి. పడుకోవటానికి ముందు, నిద్రించిన తరువాత, ఎప్పుడైనా సర్వకాల సర్వావస్థల యందు కూడా అంతా పరమాత్మతత్వం గురించి ఆలోచిస్తూ ఉండాలి. తన స్థితి ఏమిటి అనేది మాటిమాటికి ప్రశ్నించుకుంటూ ఉండాలి. భగవంతుణ్ణి నేను ఎలా పొందుతాను అని ఆలోచించుకుంటూ ఉండాలి.
పశ్యన్ బంధంచ మోక్షంచ, కనిపించేటువంటి ఈ బంధాలు అనుబంధాలు, వాటితో వియోగములు, అంటే కొంతమందితో సంయోగము కొంతమందితో వియోగము, ఈ బంధాలన్నీ కూడా ఇవి అశాశ్వతములే, మాయా, యథార్థమైనటువంటి స్వరూపాలు కాదు, ఇవన్నీ నశించిపోయేవే తప్ప ఇవి శాశ్వతమైనవి కాదు అనేటువంటి ఒక యథార్థమైన భావాన్ని ఆలోచించగలిగే స్థాయికి వెళ్ళినటువంటి వారే యతులవటానికి అర్హులై ఉన్నారు. నాభివందేత్ ధ్రువం మృత్యుం అధ్రువం వాస్య జీవితం. మృత్యువుని ఇష్టపడకూడదు, జీవితాన్ని ఇష్టపడకూడదు. నాభినందేత్ మృత్యుం, ఆ మృత్యువుని గురించి ఆలోచన అవసరం లేదు. అలాగే ఈ జీవితం ఇంకా గడపాలి అనేటువంటి కోరిక కూడా ఉండకూడదు. ఎందువల్లంటే జీవితం కూడా అశాశ్వతమైనది. అధ్రువం వా అస్య జీవితం, ఈ జీవితం అనేది బుద్భుతప్రాయం అనే జ్ఞానం ఎప్పుడూ ఉండాలి. అలాగే మరణం పట్ల కూడా తటస్థంగా ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది, ఇది కూడా అనవసరం. కాలం పరం ప్రతీక్షేత భూతానాం ప్రభవాప్యయం, సమస్త ప్రాణుల యొక్క ప్రభవాప్యయం, పుట్టుకకు నాశనమునకు కారణం ఏమిటంటే కాలము. ఆ కాలాన్ని గురించి ప్రతీక్షించాలి. కాలంలో ఏం జరుగుతుందో అది జరగని అని ఆ కాలం మీద దృష్టి ఉండాలి తప్ప మృత్యువు గురించి కానీ జీవితాన్ని గురించి కానీ ఈ బంధాలతో వచ్చేటువంటి వియోగాల గురించి కానీ ఆలోచన పనికిరాదు. అంతా పరమాత్మమయమనేటువంటి భావన ఉండాలి. నా సచ్ఛాస్త్రేషు సజ్జేత నోపజీవేత జీవికాం, పరమాత్మతత్వం గురించి తప్ప ఇతరమైన విషయాలు చెప్పే శాస్త్రములైనా కూడా అవి అసత్ శాస్త్రములే, వాటిల్లో పసలేదని అర్థం. అలాంటి వాటి గురించి ఇంకా అవి చదవాలి, వాటి జ్ఞానం పెంచుకోవాలి అనే కోరిక చచ్చిపోవాలి. వాటి మీద ఆసక్తి ఉండకూడదు. అసచ్ఛాస్త్రేషు న సజ్జేత, పరమాత్మతత్వం గురించి ఏవైతే వర్ణించి చెప్పవో వాటి మీద సంగం అనేది ఉండకూడదు, వాటితో కూడుకోకూడదు. నోపజీవేత జీవిక, జీవనోపాధికి ఉపయోగించుకునేటువంటి శాస్త్రజ్ఞానాన్ని కూడా విడిచిపెట్టాలి. అంటే ఉదాహరణకు 10 మందికి మంచి చెడు చెబుతూ తద్వారా వచ్చేటువంటి ఆర్థికమైన ప్రయోజనాన్ని ఆశించటం అనేది కూడా విడిచిపెట్టాలి. అంటే జీవనోపాధికి ఉపకరించేటువంటివి ఏవైతే ఉంటాయో శాస్త్ర పరిజ్ఞానాలు అవన్నీ వదిలేయాలి. అంటే ఇక జీవనోపాధి అనేది ఒకటి ఉంటుంది, జీవనం కోసం మనం ఇలా ప్రయత్నం చేయాలనే ఆరంభము, ఆ కర్తృత్వము భోక్తృత్వం అనే భావాలు విడిచిపెడితే తప్ప సన్యాసి కాలేరు. వాదవాదాన్ త్యజేత్ తర్కాన్ పక్షంకంచ న సంశ్రయేత్. వాదోపవాదాలు అంటే శాస్త్ర చర్చలు అన్నమాట. ఎదుటి వాళ్ళ మీద గెలవాలని చేసేటువంటి చర్చలు కొన్ని ఉంటాయి. సహజంగా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పేటువంటి విధానం ఒకటైతే, అందరికన్నా మనం చాలా అద్భుతమైనటువంటి వాళ్ళం, ఏ విషయాన్నైనా కూడా వాదించగలమని చెప్పి నలుగురిలోనూ వాదం చేసి ఎదుటివాడి మీద గెలవడమే లక్ష్యంగా జల్పము వితండము అని ఉంటాయి. అంటే అర్థహీనమైనటువంటి నోరేసుకుని ఎదుటివాళ్ళ మీద పడిపోవటం అంటారు. ఆ రకంగా ఏవో ఒకటి కుటిలమైనటువంటి వాదములతో ఎదుటివాళ్ళని మాట్లాడకుండా చేసి తాత్కాలికంగా నేనే విజయాన్ని సాధించాననేటువంటి ఆ కోరిక ఈ లౌకికమైన జగత్తులో చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి కోరికలు ఉండకూడదు. అసలు వాదం చెయ్యాలనే కోరికే ఉండకూడదు. భగవత్ సంబంధమైనవి కానివి ఏవైతే ఉంటాయో అవి చదివే విషయమే మర్చిపోవాలని ఒక పక్క చెబుతూ ఉంటే, ఇంకా వాదోపవాదాలతో పనే ఉంది సన్యాసికి. ప్రశాంతంగా ఆ పరమాత్మను అనుసంధానం చేసుకుంటూ ఉండడమే యతి యొక్క లక్షణం. పక్షంకంచన సంశ్రయేత్. ఒక ఇద్దరు వాదించుకుంటూ ఉంటే ఒక పక్షానికి వెళ్ళి నువ్వు బాగా చెప్తున్నావు, అవతలవాడు సరిగ్గా చెప్పట్లేదు, నీదే సరైనది అని చెప్పి ఒకళ్ళని మెచ్చుకోవటం, లేదా చెప్పలేని వాడిని చూసి అవమానించటం, ఇలాంటివన్నీ చెయ్యకూడదు. వాదోపవాదముల మీద ఒకళ్ళ పట్ల ఇష్టము, ఒకళ్ళ పట్ల ఇష్టం లేకపోవటము, ద్వేషము, లేదా ఒకరు చెప్పే విషయాన్ని సమర్థించటము, ఇంకొకళ్ళు చెప్పే విషయాన్ని తిరస్కరించటం, వీళ్ళు చేసిన వాదన బాగుంది, వాళ్ళు చేసింది బాగా లేదు, ఇలాంటి మాటలు కూడా చెప్పకూడదు. అలాంటి వాటిల్లో పాల్గొనకూడదు. న శిష్యాననుబధ్నేత గ్రంథాన్నైవాభ్యసేత్ బహూన్. ఇంకా ఎదురుకుండా ఎన్నో గ్రంథరాజాలన్నీ పెట్టుకుని ఆ గ్రంథములన్నింటినీ తరచి చూస్తూ వాటితో కాలక్షేపం చేయకుండా
పరమాత్మ గురించి మాత్రమే ధ్యానం చెయ్యాలి అని చెబుతున్నారు. ఒకవేళ ఆ గ్రంథాల్లో పరమాత్మ గురించే గనక చెప్పబడి ఉంటే వాటిని గురించి చక్కగా చర్చించుకోవచ్చు తప్ప ఇతరమైన విషయాలని ఉద్ఘాటించేటువంటి గ్రంథములను పఠించకూడదు. నా శిష్యాననుబధ్నేత, శిష్యులను కూడా పోగు చేసుకుని వాళ్ళని బంధించటం, నేను చెప్పినట్టే నువ్వు వినాలి, ఎక్కడికి వెడుతున్నావు, ఎప్పుడు వస్తున్నావు, నా సంగతి ఏం చేశావు, నా సేవ చేస్తున్నావా లేదా అని శిష్యుల్ని అటకాయించటం, ఆటంకపరచటం, వాళ్ళని నిర్బంధించటం, ఇలాంటివన్నీ కూడా సన్యాసి అయినటువంటి వాళ్ళు విడిచిపెట్టాలి. వాళ్ళ స్వేచ్ఛని హరించాలనేటువంటి ఊహ ఉండకూడదు. అంటే సారాంశం ఏంటంటే ఎవరి మీద ఏ విధమైన భావం ఉండకూడదు. ఎప్పుడూ లోక కళ్యాణకరమైనటువంటి పరమాత్మ గుణముల పట్లనే బుద్ధి ఉండాలి. నవ్యాఖ్యా ఉపయుంజీత నారంభాన్ ఆరభేత్ క్వచిత్. ఇంకా శాస్త్ర సంబంధమైనటువంటి వ్యాఖ్యానాలు అలాగే ప్రవచనాలు ఇవన్నీ చెయ్యకూడదు. ప్రవచనాలు ఒకవేళ ఏదైనా చెప్పవలసి వస్తే అది పరమాత్మకు సంబంధించిన గుణాలను గురించి మాత్రమే చర్చించాలి. మిగతా గ్రంథాలన్నీ కూడా విడిచిపెట్టేయాలి. నారంభాన్, కార్యారంభములన్నీ మానేయాలి. కార్యారంభం అంటే ఉద్యమించటం, ఈ పని నేను చేస్తాను, నా వల్ల అవుతుంది, నేనే ఈ పనికి కర్తను అని ఒక కార్యాన్ని ప్రారంభించటానికి తాను పూనుకుంటున్నాననే భావం, అసలు నేను అనే భావాన్ని సంపూర్ణంగా, అహంకార మమకారాదుల్ని సంపూర్ణంగా విడిచిపెట్టడమే సన్యాసి చేయదగినటువంటి పని. ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఇలాగే ఉండాలని చెబుతున్నారు. నయతేరాశ్రమప్రాయః ధర్మహేతుర్మహాత్మనః శాంతస్య సమచిత్తస్య బిభ్రూయాదుతవా త్యజేత్. అసలు ఈ ఆశ్రమం అనేది ఎందుకండి చెప్పారు? యతేహ ఆశ్రమ, ఎతికుండేటువంటి ఈ సన్యాసాశ్రమాన్ని గురించి ఎందుకు చెప్పారు అంటే ప్రాయః ధర్మహేతు, ధర్మానికి కారణం కాబట్టి, పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవటమే ధర్మము, ఆ ధర్మానికి కారణమైంది కాబట్టి ఈ సన్యాసాశ్రమం అనేది స్వీకరించటం గొప్పది అని చెబుతున్నారు. ఒకవేళ అది స్వీకరించకపోయినా సహజ సిద్ధంగా నైసర్గికంగానే శాంతమైనటువంటి స్వభావం కలిగి, సమచిత్తస్య, అందరిలోనూ పరమాత్మని చూచేటువంటి సమానమైన హృదయం కలిగి, ఆ రకమైన సాత్విక లక్షణాలతో పరమాత్మ దృష్టితో ఉన్నట్లయితే, ఐహికమైన విషయవాంఛలను స్వతసిద్ధంగా విడిచిపెట్టగలిగితే, 10 మంది చూస్తున్నారనేటువంటి మిషతో వాళ్ళకి కనిపించకుండా మన ప్రయోజనాల్ని సాగించుకుంటూ పైకి మాత్రం సన్యాసం ఉన్నట్లుగా అన్నిటి పట్ల అపేక్ష లేనట్టుగా నటించటం కాదు, సహజంగానే అన్నింటినీ విడిచిపెట్టేటువంటి లక్షణం గనక ఉండి శాంత స్వభావము సమచిత్తము ఇవన్నీ ఉంటే ఇంకా సన్యాసాశ్రమాన్ని స్వీకరించినా పర్వాలేదు, స్వీకరించకపోయినా పర్వాలేదు. ఎందువల్లంటే సన్యాసాశ్రమం స్వీకరించటం వల్ల సాధించవలసింది ఏమిటి అంటే శాంతమైన చిత్తము, సమదృష్టి, దేనియందు అపేక్ష లేకపోవటము, వైరాగ్యము, ఇవన్నీ రావాలి. అవన్నీ స్వీకరించకుండానే గనక సాధించగలిగితే ఇంక సన్యాసాశ్రమంతో పనే ఉంది. అది స్వీకరించినా పర్వాలేదు, స్వీకరించకపోయినా పర్వాలేదు. కానీ సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత మాత్రము ఐహిక విషయాల పట్ల మనస్సులోనైనా వాంఛ ఉండకూడదని చెబుతున్నారు. అవ్యక్తలింగో వ్యక్తార్థో మనీషి ఉన్మత్త బాలవత్ కవిర్మూకవదాత్మానం సదృష్ట్వా దర్శయేంద్రుణాం. సహజంగా ఏ విషయం పట్ల మమకారం లేని వాళ్ళు, ఐహిక విషయాలను త్యజించినటువంటి వాళ్ళు ఎలా కనిపిస్తారంటే ఉన్మత్త బాలవత్, పిచ్చివాళ్లలాగా, పసిపిల్లల్లా కనిపిస్తారు. యుక్తాయుక్త విచక్షణ లేని చిన్నపిల్లలు ఎలాగైతే ఉంటారో అలా కనిపిస్తారు. ఎందువల్లంటే ఏ పని చేసినా అది కర్మ అవుతుంది, ఆ కర్మ ఆచరణకు మళ్ళీ పుణ్యపాపాల ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. అందువల్ల అసలు కర్మ చెయ్యాలి, కర్మను ఆరంభించాలనేటువంటి భావనే పోగొట్టుకోవాలి అని ఏమీ పట్టించుకోకుండా పిచ్చివాళ్లలా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు మనీషి, పండితులైనటువంటి వాళ్ళు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. అవ్యక్తలింగ, తనకంటూ ఒక గుర్తింపు కావాలి. వ్యక్తలింగ అంటే స్పష్టమైనటువంటి ఒక గుర్తింపు, నేను అనే భావన. అవ్యక్తలింగ, తనకంటూ ఏ విధమైన గుర్తింపు అక్కర్లేదు. పరమాత్మ స్వరూపం తెలుసుకోవటమే నిజమైనటువంటి చేయదగిన పని అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇలా వ్యక్తార్థ, తెలిసిన ప్రయోజనం, తమ ప్రయోజనం ఏంటో తెలిసిన వాళ్ళు ఇలా పిచ్చివాళ్ళలా ఉంటారు. మన ప్రయోజనాలు ఏమిటో మనం తెలుసుకోవాలి.
అంటే ఇది చెప్పుకోవటానికి బాగుంటుంది కానీ ఆచరణలో చాలా కష్టమైన విషయమే. కొంత పరిణతి వస్తే తప్ప వాటి మీద ధ్యాస కుదరదు. వ్యక్తార్థము అంటే నిజమైన ప్రయోజనాన్ని తెలుసుకోవటం. నిజమైన ప్రయోజనాన్ని తెలుసుకోవటం అంటే అర్థం ఏమిటి? ఒక ఇల్లు సంపాదించుకోవటమో, ధనాన్ని సంపాదించుకోవటమో, స్థలాలు కూడబెట్టుకోవటమో, లేకపోతే పాండిత్యంతో శాస్త్రములలో నైపుణ్యాన్ని సాధించటమో, లేదా బంధువర్గాన్ని చేరదీసుకోవటమో, ఇలా ఇంద్రియములకు సంబంధించినటువంటి చక్కని కోరికలు తీర్చుకోవటమో, ఇలాంటి ప్రయోజనాల అర్థములు ఏవైతే ఉన్నాయో మనం అనుకునేవి అవన్నీ అనర్థములు. వ్యక్తార్థము అంటే స్పష్టమైన ప్రయోజనం అంటే ఏమిటి అంటే పరమాత్మను పొందేటువంటి ప్రయత్నంతో 10 మంది మనని పిచ్చివాళ్ళు అనుకున్నా పర్వాలేదు, అమాయకులు అనుకున్నా పర్వాలేదు, మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అనుకున్నా పర్వాలేదు, మనం మాత్రం పరమాత్మ యందే దృష్టి నిలిపి ఉండగలిగితే అది నిజంగా సన్యసించినట్లు, మిగతా విషయాలను విడిచిపెట్టినట్లు. ఆ విడిచిపెట్టడమే సన్యాసం అంటే. కాబట్టి పండితులైనటువంటి వాళ్ళు ఇలా కూడా కనిపిస్తూ ఉంటారు. కవిర్మూకవదాత్మానం, మూగవాళ్ళల్లా కూడా ఉంటారు. ఎందువల్లంటే ఏం మాట్లాడి ఏం ప్రయోజనం? భగవత్ సంబంధమైన విషయం అయితేనేగా మనకి నిజమైన ప్రయోజనం. అలా సాధారణమైన మానవులందరికీ పండితులైన విరాగులైన సన్యాసులు ఈ విధంగా కనిపించేటువంటి అవకాశం ఉన్నది. అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం ప్రహ్లాదస్య చ సంవాదం మునే రాజగరస్య చ. నారద మహర్షి చెబుతున్నారు ధర్మరాజునకు, ఓ ధర్మరాజా, ఇలా అన్నింటినీ విడిచిపెట్టి, కార్యారంభములన్నీ విడిచిపెట్టి తటస్థంగా పరమాత్మ చింతనతో ఉన్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తికి సంబంధించిన వృత్తాంతాన్ని నేను ఇప్పుడు చెబుతాను విను అని నారద మహర్షి చెబుతున్నారు ధర్మరాజునకు. అత్రాప్యుదాహరంతి, ఈ సందర్భంలోనే ఇటువంటి వాళ్ళు ఎవరున్నారు అని ఆలోచిస్తే ఇదివరకు ఒక మహానుభావుడు ఉండేవాడు. ఇతిహాసం, జరిగినటువంటి ఒక చక్కని కథ. పురాతనం, చాలా ప్రాచీనమైనటువంటి కథ. అది ప్రహ్లాదునకు ఆ మహానుభావుడైనటువంటి ఆజగరుడు అనే పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడికి జరిగిన సంవాదం. ప్రహ్లాదస్య చ సంవాదం మునే రాజగరస్య చ. ఈ పేరు చాలా విచిత్రంగా విలక్షణంగా ఉంది. ఆజగరుడు అంటే అర్థం ఏమిటి అంటే ఒక కొండ చిలువలాగా పడున్నవాడు. కొండ చిలువ కదలకుండా అలాగే ఉంటుంది, తన దగ్గరికి ఆహారం వస్తే స్వీకరిస్తుంది. అలా కొండ చిలువ వలె వచ్చినటువంటి దానితో తృప్తిపడి సంతోషపడే లక్షణం కలిగిన వ్యక్తి కాబట్టి ఆ మహానుభావుడు ఆయనకు ఆజగరుడు అని చెబుతున్నారు. కొన్ని వ్యాఖ్యానాల్లో దత్తాత్రేయుడు అనేటువంటి పదాన్ని కూడా ప్రయోగించారు. మునేహే ఆజగరస్యచ అంటే దేని మీద అపేక్ష లేనటువంటి లక్షణం కలిగినటువంటి వాడు అని. తం శయానం ధరోపస్థే కావేర్యాం సహ్య సానుని రజస్వలై తనూదేశై నిగూఢామల తేజసం. ఆ ఆజగరుడు అనేటువంటి మహానుభావుడు ఎలా ఉన్నాడు అంటే ధరోపస్థే, నేల మీద పడుకుని ఉన్నాడు. అలాగే కావేర్యాం సహ్య సాధుని, ఏ ప్రదేశంలో అంటే సహ్యపర్వతము యొక్క ఆ చర్యలలో, ఆ సమీపంలో కావేరీ నదీ తీరంలో ఒక నేల మీద పడుకునున్నాడు. ఏమాత్రము ఐహిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా. రజస్వలై తను దేశై, భూమి మీద ఉండేటువంటి దుమ్ము ధూళి అన్నీ కూడా శరీరానికి అంటుకుని ఉన్నాయి. అలా అంటుకున్నటువంటి ధూళితో దుమ్ముతో నిగూఢామల తేజసం, అలా అనుకుని ఇతడు ఎందుకు పనికిరాని వాడు అనుకుంటే వాళ్ళ అమాయకులే అవుతారు. ఎందువల్లంటే నిగూఢ అమల తేజసం, రహస్యంగా ఆయన్ని పరీక్షిస్తే తెలుస్తుంది. అమల తేజసం, స్వచ్ఛమైన నిజమైన తేజస్సు కలిగిన ఆ అజగర వృత్తి. ఆజగరుడని పేరెందుకు వచ్చింది అంటే ఆజగర వృత్తిని అవలంబించినటువంటి మహానుభావుడు కాబట్టి. అంటే ఒక కొండ చిలువలాగా చలనం లేకుండా అలా పడి ఉన్నటువంటి ఒక మహానుభావుడు కాబట్టి ఆయన ఆజగర వృత్తిని అవలంబిస్తున్నాడని చెబుతున్నారు. దదర్శ లోకాన్ విచరన్ లోకతత్వ వివిత్సయ వృతోమాత్యై కతిపయై ప్రహ్లాదో భగవత్ప్రియ. మళ్ళీ భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు వచ్చాడు ఈ సందర్భంలో. ఆ ప్రహ్లాదుడు తన అనుచరులతో కూడి అంతటా సంచరిస్తున్నాడు. దేనికోసం సంచరిస్తున్నాడు? లోకతత్వ వివిత్సయ, లోకంలో ఉండే తత్వాన్ని తెలుసుకోవాలి అనే ఉద్దేశ్యంతో తన అనుచరులతో కలిసి అంతటా తిరుగుతూ
ఇదిగో ఈ ఆజగర వృత్తిని అవలంబిస్తూ ఉన్నటువంటి మహానుభావుని దగ్గరికి వచ్చి ఆయన్ని చూశాడు. హృతోమాత్యై, చుట్టూ ఎవరున్నారు ప్రహ్లాదుని చుట్టూ అంటే ఆయన మంత్రులందరూ ఉన్నారు, ముఖ్యులైనటువంటి అనుచరులు ఉన్నారు. కతిపయై, కొంతమందితో కూడి ఆ ప్రహ్లాదుడు అంతటా సంచరిస్తూ ఆ భూమి మీద ఉన్నటువంటి మహానుభావుడి దగ్గరికి వచ్చాడు. మరి ప్రహ్లాదుడు ఎటువంటి వాడు? భగవత్ప్రియ, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రియుడైన వాడు. ఆ సాక్షాత్తు విష్ణువే తనకి ప్రియమని భావన చేసేవాడు. అలాంటి ప్రహ్లాదుడు సంచరిస్తూ సంచరిస్తూ తన అనుచరులతో కూడి అలా అక్కడికి వచ్చి ఎక్కడైతే ఆజగర వృత్తితో ఆ నేల మీద పడుకుని ఉన్నాడో ఆ మహానుభావుణ్ణి చూచాడు ఈ ప్రహ్లాదుడు. కర్మణా కృతిభి వాచ లింగై వర్ణాశ్రమాదిభి. ఇంకా మహానుభావుడు ఎలా ఉన్నాడు అంటే ఆయన లక్షణాన్ని ఇది అని నోటితో చెప్పడానికి వర్ణించరానంత విలక్షణమైన లక్షణాలతో కూడి ఉన్నాడు. మరి అలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఆ మహానుభావుని యొక్క చరిత్ర ఏమిటి? ప్రహ్లాదుడు ఏ విధంగా ఆ మహానుభావుడితో, ఆజగర వృత్తితో ఉన్నటువంటి మహానుభావుడితో ఏమి సంభాషించాడు? దీని ద్వారా అర్థమయ్యే విషయాలు ఏమిటనేది మనం మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి పరిసమాప్తం పలుకుదాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.